అందరికీ నమస్తే అండి. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5,36,00,000 పైచీలకు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనాలకు మీ దేవసేన 99 టీవీ న్యూస్ నమస్కరిస్తూ, మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇప్పుడు పేపర్ను చదవబోతున్నాండి. అయితే నాకు 2 కళ్ళు, మనిషికి ఏ మనిషికి 2 కళ్ళు అంటే ఒక కన్నుతో మనం చూడలేము. అట్లాగా ఆంధ్రప్రదేశ్ అని ముందు బాగుండేది. అయితే ఇప్పుడు తేడా అయింది కాబట్టి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ అని కాకుండా నా పక్షంగా అయితే నేను చెప్పేది ఒకటే, ముందున్నది చాలా బాగుంది. కలిసి ఉన్నప్పుడు మళ్ళీ అదే కలిసి ఉండాలని కోరుకుంటూ, మీ జర్నలిస్ట్ దేవసేన. దిశ పేపర్ అండి. దిశ వరద నష్టంపై సర్వే వ్యవసాయ రెవెన్యూ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించండి. యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టండి. 4.5 లక్షల ఎకరాలకు పంట నష్టం 07. ప్రాజెక్టులను భారీ వరద 07. ఎకరాకు రూపాయలు 10,000 నష్టపరిహారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ ప్రకటన. ఓరుగల్లు అతలాకుతలం, అధికారులు ఉద్యోగులకు సెలవులు రద్దు. నేడు వరంగల్ హుస్నాబాద్లో ఏరియల్ సర్వే. వ్యవసాయ రెవెన్యూ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించండి. ముప్పు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చండి. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు, బాధితులకు తగిన సాయం. సెంటర్లోని ధాన్యాన్ని మిల్లులు గోదాములకు తరలించండి. ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాలని నిర్దేశించాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. విద్యుత్ వైద్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలి. జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. మోదా తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. వరద తగ్గిన తర్వాత వ్యవసాయ రెవెన్యూ విభాగం అధికారులు సంయుక్తంగా సర్వేలు చేపట్టి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాభై 53వ సిజిఐగా జస్టిస్ సూర్యకాంత్. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు. వచ్చే నెల 24న ప్రమాణ స్వీకారం. ముంబైలో రూపాయలు 88,000 కోట్లు దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరగడంతో భారతీయ పెట్టుబడిదారులు బార్లు నాణ్యాలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో $10 బిలియన్ల రూపాయలు 88.74 వేల కోట్లు విలువైన రికార్డు స్థాయిలో బంగారం కొనుగోలు జరిగాయి. మొత్తం వినియోగంలో బార్స్ నాణ్యాల వాటా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పెరిగినట్లు ప్రపంచ స్వర్ణ మండలి WGC గురువారం ప్రకటన చేసింది. పసిడిపై భారతీయుల భారీ పెట్టుబడులు. సెప్టెంబర్ త్రైమాసికంలో భారీగా బార్స్ నాణ్యాల కొనుగోలు. ప్రపంచ స్వర్ణ మండలి ప్రకటన. నేడు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో మధ్యాహ్నం 12:15 రాష్ట్ర మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ రాజ్భవన్లో శుక్రవారం మధ్యాహ్నం 12:15 ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అజారుద్దీన్ చేరికతో మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 15కు చేరనుంది. ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మంత్రివర్గం ఇప్పటికే నామినేట్ చేయగా గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉన్నది.
భారత విద్యార్థులకు మరిన్ని చిక్కులు. ఆటోమేటిక్ రెన్యువల్ సేవలు నిలిపివేసిన అమెరికా. వర్క్ వీసా పర్మిట్ రూల్స్ మరింత కఠినం. ఓపీటీ కింద జాబ్ చేసే ఫారిన్ స్టూడెంట్స్ కు ప్రాబ్లమ్స్. గడువులోగా రెన్యువల్ కాలేదంటే జాబ్ పోయినట్టే. F1 స్టూడెంట్స్, H4 వీసాదారులపై తీవ్ర ప్రభావం. దాదాపు 4 లక్షల మంది భారతీయ విద్యార్థులకు ముప్పు. మమ్మల్ని ఎలా వెళ్ళిపోమంటారు? మేము సక్రమంగా యుఎస్ లోకి వచ్చాం. మా యవ్వనం సంపదను ఇక్కడే ఖర్చు చేశాం. మాలో అమెరికా డ్రీమ్స్ నింపింది మీరు కాదా? ఉపాధ్యక్షుడు జేడి వాన్సన్ ను నిలదీసిన భారత సంతతి యువతి. చాలా సూపర్ అండి, అట్లా మాట్లాడగల ఉండాలి. ఫిబ్రవరి 17 నుంచి సిబిఎస్ఈ పరీక్షలు. 22 దేశాల్లో 10 నుంచి 12వ తేదీన 10-12 తరగతి ఎగ్జామ్స్ రాయనున్న విద్యార్థులకు 40 లక్షల మంది హాజరవుతారని అంచనా. షెడ్యూల్ రిలీజ్. అత్తింటి వేధింపులతో అల్లుడు ఆత్మహత్య. ఉరేసుకున్న బలవర్మన్. సూసైడ్ నోట్ లభ్యం. కామారెడ్డి జిల్లాలో ఘటన. నిజంగా కొన్ని అత్తింటి నిజంగా కూడా అందరూ అనుకుంటే లేటెస్ట్, కానీ అత్తింటి వేధింపులు అల్లుడే చనిపోవడం ఏంటంటే వాళ్ళు ఎట్లాంటి ఫ్యామిలీయో మీరు అర్థం చేసుకోవాలి. కొందరు మగవాళ్ళని కూడా బాధలు పెడుతున్నారు. ఫైనల్ కు టీమిండియా ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీస్ లో ఆస్ట్రేలియాపై ఘన విజయం. భారీ స్కోర్ను ఛేదించి రికార్డు సెంచరీతో చెలరేగిన జెమియా రోడ్రిగ్స్. ఎల్లుండి తుది పోరు సౌత్ ఆఫ్రికాతో భారత్ డి. ఇప్పుడు మనం ఈనాడు పేపర్కి వెళ్దామండి. అంటర్ రోడ్ పరిసర నివాస కాలనీ డ్రోన్ చిత్రం చూడండి. ఖమ్మం మున్నేరు దగ్గర ఓరుగల్లు కన్నీరు. 2 నగరాలను ముంచెత్తిన వరద. 24 గంటలు దాటిన నీళ్లలోనే కాలనీలు. పునరావాస కేంద్రాలకు ముప్పు. బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి. 4 గల్లంతు. 4.47 లక్షల ఎకరాల్లో పంటలు. జలార్పణ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం. రైతుల పరిస్థితి దయనీయం. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు. పునరావాసాలకు ముప్పు. గ్రామాల ప్రజలు కళ్ళలో ధాన్యం సమీప గోదాములకు తరలింపు. అవసరమైతే వరంగల్కు హైడ్రా బృందాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష. నల్గొండ జిల్లా నక్కలగండి తాండాలో నీట మునిగిన పత్తి. మోదా తుఫాను వర్షాల వరదతో తీవ్ర ఇక్కట్లు. కోతకొచ్చిన పంట నీటి పాలు కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయి 4.47 లక్షల ఎకరాల్లో నష్టమని ప్రాథమిక అంచనా. ఒక వరంగల్ జిల్లాలోనే 1.30 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు. సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ యంత్రాంగం. మోదా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో చేతికొచ్చిన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రహదారులపై ధాన్యం నిలువున తడిసి అన్నదాతలకు కన్నీరే మిగిలింది. మోదా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,53,33 మంది రైతులకు చెందిన 4.47864 ఎకరాల మేర పంట నష్టం సంభవించినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా వరి 2.82,379 ఎకరాల్లో కాగా పత్తి 1.51,707 ఎకరాల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం 12 జిల్లాల్లోని 179 మండలాల్లో నుంచి వ్యవసాయ అధికారులు సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వర్షాలతో అన్నిటికంటే ఎక్కువగా వరంగల్ జిల్లాలో 1.30200 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మొత్తం పంట నష్టంలో 29.7 ఈ జిల్లాలో నమోదైంది. ఖమ్మం జిల్లాలో 62.400 ఎకరాల్లో, సూర్యాపేట
330 ఎకరాల నల్గొండలో 52.071 ఎకరాల నష్టం సంభవించింది. హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, మహబూబ్ నగర్, నాగల్ కర్నూలు, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో అత్యధికంగా పత్తి దెబ్బతిందండి. రైతులు ఆదుకోవాలి సీఎం గారు. బ్రతికుండగానే మార్చురికి 15 గంటల శవగారంలోనే రోగి ఆధార్ లేదని వైద్యం నిరాకరణ. మహబూబాబాద్ ఆసుపత్రులు కట్టినాయి. ఏమంటే ఆధారం ముఖ్యమా, మనిషి ముఖ్యమా? ఆధార్ ఎప్పుడు ఆధార్ ఏంటండి? మనిషి వచ్చాడంటే హాస్పిటల్ చేర్చుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, అది ముఖ్యము. అంతేగాని ఆధార్ లేదని ఇవన్నీ చూడొద్దు. మనిషి ప్రాణం పోతున్నప్పుడు ఇవన్నీ చూడొద్దండి. ఏం పనులు మొన్న కూడా అట్లాగే బస్ యాక్సిడెంట్లో కూడా వాళ్ళు అక్కడ పడిపోయి ఉంటే ఎవరు పట్టించుకునే నాదు లేదు. ప్రమోద్ ఆ రోజు ఒక ఆయన కూడా ఎవరు మన అక్కడ చేసినప్పుడు, ఆయన అటాక్ చేసినప్పుడు వీడియో తీస్తున్నారు. వీడియో కాదండి, వెళ్ళి ఆపాలి, అవి మాట్లాడాలి, మాట్లాడి ఇద్దరు చేసి విడగొట్టాలి. అంతేగాని మీరు ఏమో సినిమా చూసినట్టు చూసుకుంటూ కూర్చొని వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం, అది కాదు కరెక్ట్. అతడికి ఏ ఆధారం లేదు. కాళ్ళ నొప్పులు, మూత్రపిండాల వ్యాధి పీడిస్తున్నాయి. అనారోగ్యంగా, పైగా సరైన తిండి లేక నిరసించి దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులతో సరిగా నడవలే స్థితిలో ఆసుపత్రికి వచ్చారు. ఆధార్ కార్డు తీసుకురాకపోవడంతో వైద్యం చేయబోమంటూ సిబ్బంది అమానీయంగా వ్యవహరించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడు, మంచుకైనా లేడు, మానవత్వం ఉన్నవాడు అన్న ఆదేశి ఆవేదన భరిత పాటకు తార్కారణంగా నిలిచింది. మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటన మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటన చికిత్స అందకపోవడంతో ఆసుపత్రి చోటు చేసుకున్న అందకపోవడంతో నీరసంగా శవగారం గది ముందు పడుకున్న వ్యక్తిని సజీవంగా ఉన్నాడన్న విషయాన్ని కూడా గమనించకుండా శవగారం వరండాలో ఉంచి తాళం వేసి వెళ్లారు. ఈ ఉదాంతం గురువారం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా చింతగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్నారు. కాళ్ళ నొప్పులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన 5 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి వచ్చారు. అతని వద్ద ఆధార్ కార్డు లేదని చేర్చుకోకపోవడంతో ఏం పద్ధతులు అండి? మనిషిని చూడాలి, ఆధార్ కార్డు ముఖ్యం. మైనార్టీ ఓట్ల కోసమే అజరుద్దీన్ కు మంత్రి పదవి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మైనార్టీ ఓట్ల కోసమే ఎమ్మెల్యే, కానీ అజరుద్దీన్ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిగా చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అయిపోయింది ఇది. వెన్కాప్ 12 గుడ్లు రిటైల్ ధర 82. ఫారం దగ్గర లైవ్ బర్డ్ 112, రిటైల్ లైవ్ బర్డ్ 139, డ్రెస్సెడ్ స్కిన్తో 202, స్కిన్లెస్ 229. నిన్నటి వరకు తగ్గిందండి. ప్రతి చికెన్ షాపు ఇదే రేట్లు పాటియాలి, ఎక్కువ తక్కువ ఉండొద్దు. పేదవాడు చికెన్ కూడా తినలేకపోతున్నాడు. ఇప్పుడు సాక్షి తిరుపతికి వద్దామండి. సాక్షి ఏంటి వచ్చింది? ఎమోషనల్ బాండేజ్. మీరా కపూర్ తన పెళ్లి రోజున ధరించిన చోకర్ సెట్ను చాలా ఈవెంట్లలో రీస్టైల్ చేసి వాడుతుంది. దాన్ని ధరించిన ప్రతిసారి నా జీవితంలో అత్యంత ఆనందంగా జరిగే వివాహ క్షణం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పే మీరా కపూర్ ఆ చోకర్ ఒక నగ కాదు, ప్రేమ, బంధం, ఆత్మ విశ్వాసం, ఈ మూడింటి ప్రతీక.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం రాజాల అగ్రహారం వద్ద మేజర్ శారద నదికి గండి పడిన దృశ్యం చూస్తున్న ఇన్సెట్లో. ఇది మోదా నష్టం 5.265 5,265 కోట్లు. ఇది ప్రాథమిక అంచనా. శివమెత్తిన శారద భారీ వర్షాలతో గడ్లు 1,500 ఎకరాల్లో మునక ముప్పునకు గురైన లోవా గ్రామం పంట నష్టం. రైతుకు కష్టం. 3 లక్షలకు పైగా ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు. ఇందులో 70% వరే. నీట మునిగిన చేలు, మొక్కజొన్న, పత్తి, ఉద్యాన పంటలకు దెబ్బ. ఉమ్మడి తూర్పు కృష్ణా జిల్లాలో భారీ నష్టం. ప్రభావిత జిల్లాలకు అధికార పరిశీలన. కొన్ని ప్రాంతాల్లో గురువారం కుండపోత. చూస్తాను చంద్రబాబు నాయుడు గారు పాపం ఈ వయసులో కూడా తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు, సీసీ ఫుటేజీల ఆధారంగా లెక్కించాం. పూర్తి స్థాయి నివేదిక రూపొందించాక కేంద్రానికి తుఫాను సందర్భంగా ఎదుర్కొన్నాం. రియల్ టైంలో నిరంతర పర్యవేక్షించాం. డేటాబేస్తో ముందస్తు చర్యలు. సిఎస్ నుంచి గ్రామ సచివాలయానికి సిబ్బంది వరకు పంచసూత్ర ప్రణాళికతో బాగా పనిచేశారు. క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలకు మరింత భరోసా. సీఎం నష్టం ఇలా పంటలకు 829 కోట్లు అండి. పంటలకు 829 కోట్లు, రోడ్లకు 2,079 కోట్లు, ఆక్వాకు 1,270 కోట్లు అండి. పర్యవేక్షణ, అప్రమత్తత, రక్షణ, పునరావాసం, సాధారణ పరిస్థితి అనే పంచసూత్ర ప్రణాళికతో అధికార యంత్రాంగం చక్కగా పనిచేసింది. భవిష్యత్తులో టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాకినాడ జిల్లాలో మొలకలు వచ్చిన వరి పనులు చూడండి, చాలా నష్టం జరిగింది. ఇక్కడ మన ఎవరు పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా కోడూరులో పొలంలో దిగి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన రికార్డులు చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్రంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, మంత్రులు కొల్లు రవీంద్ర, సుభాష్. ప్రతి రైతును ఆదుకుంటాం. ముందస్తు తనతో మోదా నష్టాన్ని తగ్గించాం. డిప్యూటీ సీఎం. అవనిగడ్డ నియోజకవర్గంలో నష్టం పరిశీలన ముందు చూపుతో చంద్రబాబు జాగ్రత్త చర్యలు. ఆర్టీజీఎస్ నుంచి 24 గంటలు పర్యవేక్షించాం. గ్రామ స్థాయి వరకు యంత్రాంగం అప్రమత్తంగా. పునరావాసం కేంద్రాలకు 1.16 లక్షల మంది కౌలు రైతులకు ప్రత్యేక సాయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. పవన్ కళ్యాణ్ 51 లక్షల టన్నుల ధాన్యం కొంటాం. క్వింటాకు 2,369 మద్దతు ధర ఇస్తాం. మనోహర్. మోదా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ నిజంగా మీరు త్వరగా చేయాలండి. రైతులు బాధపడుతుంటే మేమంతా దాన్ని చూసి చాలా 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 బాధలు అవుతున్నాయి. ఆ బస్సులు కూడా మీరు కొంచెం అందులో నష్టపోయిన వాళ్ళని కూడా ఆదుకోవాలని వేడుకుంటున్నాం. అయితే ముందస్తు సన్నద్ధతో నష్టాల తీవ్రతను గణనీయంగా తగ్గించామని తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, అవనిగడ్డ, చల్లపల్లి మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని సీఎం చంద్రబాబు పనితీరు అభినందనీయం. వైసీపీ కారణంగానే ఫసల్ బీమా యోజన రైతులకు అందలేదు. ప్రజల్లోకి పోలీసులు. కమ్యూనిటీ ఫస్ట్ తో నేరాల కట్టడి. డిజిటల్ అరెస్ట్ పేరిట వృద్ధుడి నుంచి 3.7 కోట్ల దోపిడీ. డాక్టర్కు 3 కోట్ల కుచ్చుటోపి. ఇలాంటి వార్తలు తరచూ వింటుంటారు. సామాన్యుల నుంచి ఉన్నత విద్యావంతుల దాకా చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. అధిక వడ్డీలు, చిట్టీల పేరిట మోసాలు, గంజాయి, డ్రగ్స్ రవాణా, మహిళలపై నేరాలు, రోడ్లు ప్రమాదాలు ఎందరో జీవితాలను చింద్రం చేస్తున్నాయి. పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. ఈ 5 రకాల నేరాలను అరికట్టేందుకు పోలీసులు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. నేరాలు జరిగాక బాధ్యులను అరెస్ట్ చేయడంతో పాటు నేరాల బారిన పడకుండా ముందుగానే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ 1న ఇందుకు శ్రీకారం చుడుతున్నారు. కమ్యూనిటీ ఫస్ట్ పేరిట ప్రజల్లోకి వెళ్ళి విస్తృత ప్రచారం చేయనున్నారు. ఒకప్పుడు జేబులు కొట్టడం, ఇళ్లకు కన్నాలు వేయడం వంటి దొంగతనాలు జరిగేవి.
వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు గస్తీ నిర్వహించే వారు. కాలంతో పాటు నేరాలు జరిగే తీరు మారింది. ఇప్పుడు జేబు ఇంటి ఆర్థికం అన్ని సెల్ ఫోన్లోనే దొంగలకు దొరికిపోతున్నాయి. సైబర్ నేరగాలు ఎక్కడో ఉండి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇక స్వార్థ శక్తులు గంజాయి మత్తు పదార్థాలు విక్రయించి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. కొందరు చీటీలు, అధిక వడ్డీలు, పెట్టుబడుల పేట ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా అఘాయిత్యాలు మాత్రం ఆగట్లేదు. వీటితో పాటు పోలీసులకు రోడ్డు ప్రమాదాలు సవాలుగా మారాయి. ప్రధానమైన ఈ 5 నేరాలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర పోలీస్ పంచ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలు కట్టడి చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. మహిళలపై నెయ్యిలోను కమిషన్ల దందా, కాంట్రాక్టర్లపై YVPA అప్పన్న బెదిరింపులు, అప్పు తెచ్చి బకాయిలు చెల్లింపు, నెట్వర్క్ ఆసుపత్రులకు ఒకేసారి చెల్లించేందుకు 3,000 కోట్లు రుణానికి ప్రభుత్వం నిర్ణయం. ఆశా ప్రతినిధులతో జరిగిన భేటీలో NTR వైద్య సేవ ట్రస్ట్ CEO వెల్లడి. నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో NTR వైద్య సేవ ట్రస్ట్ సరికొత్త ఆలోచన చేస్తుంది. దాదాపు 3,500 కోట్ల వరకు ఉన్న పెండింగ్ బకాయిల మొత్తాన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించాలని భావిస్తుంది. ఇందుకోసం బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వైద్య సేవ ట్రస్ట్ CEO దినేష్ కుమార్ గురువారం ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ పైకి 6 నెలల్లో 20% పెరుగుదల నమోదు. 4 కోట్ల మందికి పైగా వైద్య సేవలు 80 నుంచి 150కి పెరిగిన ఓపీ కౌంటర్లు, రోగులు వేచి ఉండే సమయం తగ్గుదల, వైద్యుల సిబ్బంది హాజరు 92% అండి. వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు 6.10%. జట్టు సభ్యులతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సంతోషం. జమియా రోడింగ్స్ 127 నాట్అవుట్. వరేవా ఏమి ఆట! మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ సెమీస్లో ఆసీస్ పై సంచలన విజయం. 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన భారత జెమీమా సూపర్ సెంచరీ. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నాకౌట్. సౌత్ ఆఫ్రికాతో ఆదివారం ఫైనల్లో ఫైట్. ICC మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత జట్టు అంచనాలకు మించిన ఆట తీరుతో అద్భుతం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా రూపంలో ఎదురైన అగ్ని పరీక్షల్లో వారేవా అనే రీతిలో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. ప్రత్యర్థి 339 పరుగులు భారీ లక్ష్యాన్ని ముందు పెట్టగా స్టార్ బ్యాటర్ జెమియా రోడింగ్స్ 127 నాట్అవుట్ సూపర్ సెంచరీతో కదం తొక్కడం, మిగిలిన బ్యాటర్లు సత్తా చాటడంతో లక్ష్యాన్ని పూర్తి చేసి ఆసీస్ను టోర్నీ నుంచి సాగనంపింది. ఈ క్రమంలో మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు కూడా సృష్టించింది. ఇది ఆదివారం జరిగే ఫైనల్లో భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో తలపడనుందండి.